గంగమ్మ క్షమించు, మేము బాసర వాసిగా హిందూ సోదరిగా నేను ఇవాళ చాలా సిగ్గుపడుతున్నా. గంగమ్మ, నువ్వు బాసర నుంచి ప్రవహించడమే నువ్వు చేసిన పాపమే కావచ్చు. కొంతమంది మూర్ఖులు, కొంతమంది స్వార్థపరులు చేయబట్టి గంగమ్మ, మా బాసర వాసులు కానీ మేము ఎవరు కూడా చేయలేని గంగాహారతి ఒక స్వామీజీ వచ్చి వేద పాఠశాల పెట్టుకొని ప్రతినిత్యం నిన్ను గంగాహారతి చేసి కొల్చేవారు. మా మూలంగా మా బాసరలో కొంతమంది అమ్మ పాలు తాగి అమ్మ రొమ్ము మీద తన్నిన వ్యక్తులు చేయబట్టి గంగమ్మ నీకు ప్రతిరోజు నిత్యం జరిగే గంగాహారతి ఆగిపోవడం జరిగింది. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము. మా పాపకి ఈ రోజు అక్షరాభ్యాసం అయింది. ఇక్కడ గంగాహారతి 5:30 తర్వాత ప్రతిరోజు జరుగుతుందని విన్నాము. అందుకోసం అని చెప్పి నేను అదే పనికి వచ్చినాను ఇది ఈ టైం కోసం. ఇక్కడ చూస్తే గంగాహారతి జరగట్లేదు. నేను విన్నది ఏంటంటే గంగాహారతి ఆపేశారంట. ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము, ఎటు కాశీకి వెళ్ళి అక్కడ గంగాహారతి చూడలేము. కనీసం ఇక్కడికి వచ్చైనా గంగాహారతి చూద్దామన్న ఉద్దేశంతో అదే పనికి వచ్చినాము. ఇక్కడ చూస్తే అంత నిర్మానుష్యంగా ఉంది, ఎవరు ఏం కనిపించట్లేదు. ఇక్కడ చూస్తే అన్ని విగ్రహాలు, ఎక్కడ పూజ ఏం జరగట్లేదు. బాసరా ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇన్ ఇండియా. These pujaris and all local candidates are nobody is even caring about it. It's not at acceptable. So మనకి బాసరా అనేది వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ టెంపుల్ ఇన్ ఇండియా. సో దాదాపుగా అందరు సౌత్ ఇండియన్ పీపుల్ అందరూ వస్తారు. ఇక్కడ మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు, తెలంగాణ నుంచి వచ్చారు, మహారాష్ట్ర నుంచి వచ్చారు, చాలా స్టేట్స్ నుంచి వచ్చారు. సో ఇంతమంది వచ్చినప్పుడు ఎందుకు హారతి జరగట్లేదు? ఇక్కడ అన్ని శివలింగాలు పాపం ఏదో రకంగా బోసిపోయినట్టుగా ఉన్నాయి. ఈరోజు దక్షిణ భారతదేశంలో ప్రతినిత్యం గంగాహారతి జరిగేటటువంటి ప్రదేశం ఏదైనా ఉందంటే అది ఒక బాసర గోదావరి తల్లి యొక్క నది ఒడ్డున మాత్రమే. ఎందుకంటే మనకి ఒక కాశీలో మాత్రమే గంగాహారతి ప్రతినిత్యం జరుగుతుందన్న విషయం మనకు తెలుసు. కానీ గత 8 సంవత్సరాల నుండి వేద పాఠశాల ద్వారా స్వామీజీ గారిచే గత 8 సంవత్సరాల నుండి ప్రతినిత్యం గంగమ్మ తల్లి హారతి ప్రతినిత్యం ఏ రోజు కూడా 8 సంవత్సరాల నుంచి ఆగకుండా నిర్వహించడం జరిగింది. ఈ రోజు కొందరు మన హిందువులలోనే కొందరు మూర్ఖులున్నారు, వాళ్ళ వల్ల ఈరోజు గంగాహారతి నిలిపివేశారు. గంగమ్మ ద్వారా, గంగమ్మ మమ్మల్ని క్షమించండి, ఈ గంగమ్మ తల్లి పారే నీరు ద్వారానే మేము మా తాతల కాలం నుండి 2 పంటలు పండించుకొని కడుపు నిండా అన్నం తిన్నాము. ఈరోజు ఇక్కడ నిత్య గంగాహారతి చేయడం ద్వారా ఎందరికో బిజినెస్లు కావడం జరిగింది. గంగాహారతి ద్వారా ఆటో వాళ్ళ కుటుంబాలకి 3 పూటల కడుపు నింపే విధంగా ఈ గంగాహారతి ద్వారా ఆదాయం సమకూరింది. అదే విధంగా బాసరలో ఉన్నటువంటి లాడ్జులకి గంగాహారతి వల్ల ఇక్కడ గంగాహారతి జరిగితే ఇక్కడ నైట్ స్టే చేసి భక్తులు లాడ్జులలో నివసించేవారు, లాడ్జులకు కూడా ఆదాయం సమకూరింది. అదే విధంగా ఇక్కడ గంగాహారతి నిర్వహించినప్పుడు పక్కనున్నటువంటి హోటల్ వాళ్ళకి కూడా భక్తులు చేసినటువంటి భోజనం ద్వారా ఆదాయం సమకూరింది. అదే దయచేసి గంగాహారతి మళ్ళీ జరిగేటట్లు చూడండి. సో గంగమ్మ సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం. సో నేను ఒక రైతు బిడ్డని, సో మాకు గంగమ్మ మంచిగా ఉంటేనే మాకు పొలాలు మంచిగా పండుతాయి. చేసి గంగాహారతి మళ్ళీ ఇమ్మీడియట్ గా వితౌట్ ఎఫెక్టింగ్ జరిగేటట్లుగా ఆశీర్వదించండి. ప్రతిరోజు గంగాహారతి జరగాలి, అది జరిగితే అందరికీ మంచిది. పని ఒక స్వామీజీ వచ్చి వేద పాఠశాల పెట్టుకొని నీకు ప్రతినిత్యం గంగాహారతి చేసి నీ పిల్లలని సుమారు 100-200 మందితో ఇక్కడ ఘాట్నంతా నిలబడి కలకాడలాడి ఈ సమయంలో ప్రతినిత్యం నిన్ను కొల్చేవారు.